దివ్యల మాధురి గారు మాట్లాడే మాటల్లో ప్రతి ఒక్కటి తనదే పై చేయాలి అనిపించుకునే తప్పించి, తనదే గెలవాలని అనుకునే మాటలు తప్పించి, ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదు. ఒక పాయింట్ అయితే ప్రాపర్‌గా లేదు. సో, పెద్ద పెద్ద ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ కెప్టెన్ అయిన కంటెస్టెంట్స్‌తో గొడవ పడుతున్నప్పుడు ఆవిడ మాటలు చాలా క్లియర్‌గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ప్రతిసారి ఆవిడ గొడవపడే తత్వంతో, గొడవపడే నేచర్‌తో మాట్లాడితే కంప్లీట్‌గా ఇప్పుడున్న వైల్డ్ కార్డ్ డాన్స్‌లో కూడా ఎక్కువ హేట్రేడ్ ఎవరికి ఉందంటే మాధురి గారికి ఎక్కువ హేట్రేడ్ ఉంది. సో, మాధురి గారు వైల్డ్ కార్డ్‌లో అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోతుందనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడాను సో వీక్‌గా ఉంది. ఆడియన్స్‌కి చిరాకు పుట్టిస్తుంది. ఎక్కడ ప్రోమోలో గానీ ఎక్కడన్నా గానీ సో మాధురి ఎలిమినేషన్ బటన్ కొడుతుంటే 3000, 4000 మెంబర్స్ అసలు లైక్ కొట్టేస్తున్నారు. సో అంత హేటెడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాట వీక్‌గాను మరియు ఆవిడ ప్రౌడ్ చూపించుకున్నట్టు ప్రతిసారి ఆవిడే గొప్ప అన్నట్లుగా మాట్లాడే విధంగా ఉంది తప్పించి ఎక్కడ కూడా ఆవిడ పాయింట్ ప్రాపర్‌గా పెట్టట్లేదు. సో ఆవిడకి చాలా చాలా హేటెడ్ ఉంది. ఇప్పుడు సంజన గారితో కొద్దిగా జతకట్టి కొద్ది రోజులు సర్వైవ్ అవ్వచ్చు ఫ్లోరా గారిలో కానీ ఆవిడకి మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ హేటెడ్ ఉంది వైల్డ్ కార్డ్‌లో. సో వైల్డ్ కార్డ్‌లో కదా మొత్తం కంటెస్టెంట్‌లో కూడా ఈవిడే ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సో ఈ వీక్‌లో అయితే ఖచ్చితంగా ఆవిడకి నామినేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే వచ్చేసి చాలా 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 ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎక్కువ రోజు ఉండలేదని నాకు అనిపించింది. సో మీకు అలాగే అనిపించి లైక్ చేసి కామెంట్ చేయండి.